మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. దేవుడు నీ శక్తికి మించిన కార్యములు చేసే దేవుడు మన దేవుడు. మన శక్తికి మించిన కార్యములను చేసే దేవుడు మన దేవుడు. నిజమే, మన ఎడల అనేకమైన అద్భుతాలు చేసే దేవుడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన నుండి ఏది కోరుకునే దేవుడు కాదు. మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించమని కోరుకుంటున్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించమని కోరుకుంటున్నాడు. ఆయన మహిమపరచమని కోరుకుంటున్నాడు. అంతేగాని నీ నుండి ఏది కూడా ఆశించే దేవుడు కాదు. ఎందుకు అంటే సమస్తమును అనుగ్రహించింది దేవుడే. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏది కావాలో, ఏది అవసరమో, ఏది అక్కరగా ఉందో సమస్తమును ముందుగానే ఏర్పరిచిన దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు మనం కలిగి ఉండడం ఈరోజు నిజంగా చాలా ధన్యకరం. అటువంటి గొప్ప కార్యాలు, శక్తికి మించిన కార్యాలు దేవుడు మన ఎడల జరిగిస్తాడు. కాకపోతే మనము దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకు అంటే చూడండి, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఇక్కడ దేవుడు దుష్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నీతిమంతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో దుష్టులు అంటే ఎవరు అంటే చూడండి, నీతిమంతులు అంటే ఎవరు? దేవునికి నమ్మకంగా నడిచేవారే నీతిమంతులు. దుష్టులు ఎవరంటే మనం చాలామందిని మనుషులను చూసినప్పుడు వాళ్ళు దుష్టుల్లాగా మాట్లాడుతున్నారు అని వాళ్ళని వీళ్ళని అంటాం. మనము దేవుని మందిరానికి వస్తూ కూడా మనం దేవునితో సరిగ్గా నడవకపోతే, దేవుని మందిరానికి వస్తూ కూడా మనం సరిగ్గా దేవునితో ఆ పరిశుద్ధ జీవితము అనుభవము కలిగి ఉండకపోతే మనము కూడా ఎలాంటి వారమవుతామో దుష్టుల్లాగానే ఉంటాము. దుష్టులు అంటే ఎవరంటే అపవాదిని అనుసరించేవారు. అపవాదిని అనుసరించేవారు ఎవరు అంటే అబద్ధికులు, దేవునికి అయిష్టమైన కార్యములు చేసేవారు. నువ్వు అబద్ధమాడినా దేవునికి అయిష్టమైన కార్యములు చేసిన మనము కూడా దుష్టుల లెక్కలోకే పోల్చబడతాము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యథార్థంగా ఉన్న వారిని ఆయన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, ఆయన నరులను, ప్రతి నరుణ్ణి కూడా ఆయన చూచుచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో ఉండి ఆయన మనలను చూచుచూ ఉన్నాడు. ఆకాశమందుండి ఆయన కనులారా మనలను చూచుచున్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందుంది, ఆయన నరులను కనులారా వెతుకుచున్నాడు. ఎవరిని వెతుకుచున్నాడు? ఎవరు నీతిమంతులు, ఎవరు దుష్టులు, ఎవరు నీతిగా బ్రతుకుచున్నారు, ఎవరు యథార్థంగా బ్రతుకుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే యథార్థముగా బ్రతుకుతారో, యథార్థమైన జీవితం కలిగి ఉంటారో, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు శక్తికి మించిన కార్యములను నీ ఎడల జరిగిస్తాడు. అవును, చూడండి, యెహోషువ మనం చూసినట్లయితే ఐగుప్తులో యెహోషువ ఒక బానిస, వెట్టి పనులు చేసుకునేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏమి చేయలేనివాడు, శక్తి లేనివాడు. చాలాసార్లు తనకు అనిపించి ఉండవచ్చు, ఈ ఎట్టి పనుల నుంచి ఎప్పుడు విడిపింపబడతాము మేము, ఈ ఎట్టి పనుల నుంచి, ఈ ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని దేవుడు ఎట్లా విడిపిస్తాడు అని ఒక ఆశ అయితే తనలో కలిగి ఉండవచ్చు. కానీ తన శక్తి సరిపోవడం లేదు. తన శక్తి లేని వాడు చూడండి,
అక్కడ దేవుడు విడిపిస్తాడని తెలుసు, కానీ ఎప్పుడు విడిపిస్తాడో తెలియదు. ఎప్పుడైతే దేవుని కార్యాలు చూశాడో, దేవుని కార్యాలు ఎప్పుడు చూశాడో, మోషే మరి ఐగుప్తు దేశం నుంచి పారిపోయిన తర్వాత మరలా దేవుడు మాట్లాడి మోషేని ఐగుప్తుకు పంపించినప్పుడు దేవుడు చేసే ప్రతి కార్యమును యెహోషువ చూశాడు. ఎప్పుడైతే యెహోషువ చూశాడో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మార్గంలో నడిచాడు, మోషే చెప్పినట్లుగా నడిచాడు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడు. సంఖ్యాకాండంలో చూసినట్లయితే 27వ అధ్యాయము 18వ వచనం చూస్తే దేవుని ఆత్మను పొందాడు, దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెంబడించాడు, దేవుని మార్గంలో నడిచాడు, దేవుని మీద ఆనుకున్నాడు, యథార్థంగా బ్రతికారు. చూడండి, మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వెళ్ళి వేగు చూసి రామన్నప్పుడు 12 గోత్రముల నుంచి అందరూ వెళ్ళారు, కానీ ఇద్దరే. దేవుడు అంటున్నాడు, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు కూడా ఆ దేశంలో ప్రవేశించరు. ఒకరు కాలేబు, ఒకరు యెహోషువ. చూడండి, ఇద్దరే దేవునికి నమ్మకముగా ఉన్నారు. కానాను దేశానికి వెళ్ళి వేగు చూసిన వారిలో 12 మంది వెళ్ళారు, కానీ ఇద్దరు మాత్రమే ఆ దేశానికి ప్రవేశిస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతోటి. నూను కుమారుడైన మరి చూడండి యెహోషువను అంటున్నాడు అభిషేకించమని మోషేతో చెబుతూ ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుడు, మన అంతరంగమును పరిశీలన చేసే దేవుడు. ఆయన కనులార ప్రతి ఒక్కరిని చూచుచున్నాడు, ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఎవరు, దుష్టులు ఎవరు? చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇశ్రాయేలీలే, కానీ వారు ఎలా ఉన్నారంటే అవిశ్వాసములో ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు, దేవుని దృష్టిలో పాపం చేసిన వారు ఉన్నారు. కాబట్టే ఎవ్వరు కూడా ఆ కానాను దేశానికి వెళ్ళలేకపోయారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే అందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలే, అబ్రహాము సంతానమే. కానీ వెళ్ళారా? వెళ్ళలేదు. అనేక మంది ఉన్నారు, కానీ ఇద్దరే వెళ్ళగలిగారు. చూడండి, ఇద్దరే వెళ్ళగలిగారు పాలు తేనెలు ప్రవహించే దేశం. లక్షల మంది బయలుదేరి వచ్చారు ఐగుప్తుని విడిచి. లక్షల మంది బయలుదేరి వచ్చిన వారిలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇద్దరే వెళ్ళగలిగారు. వారు యెహోషువ, కాలేబు. చూడండి, యెహోషువ అని అంటున్నాడు మోషే, యెహోషువని నువ్వు అభిషేకించు. నిజంగా దేవునితో మనం ఎప్పుడైతే నడుస్తామో, యథార్థంగా జీవిస్తామో, అప్పుడు మనల్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. పై రూపాన్ని చూసే దేవుడు కాదు మన దేవుడు. దేవుని దృష్టికి ఎవరైతే దేవుని దృష్టిలో ఎవరైతే దేవుని దృష్టిలో అవిధేయత కలిగి ఉంటారో వారు దుష్టులే. దేవుని దృష్టిలో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన మనము పరిశుద్ధులము అయిపోమండి. పరిశుద్ధులుగా మనం తీర్చబడము. దేవుని దృష్టిలో యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులను ఆయన పరిశీలన చేస్తున్నాడు, నీతిమంతులను కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. తన కను దృష్టితో ఆయన పరిశీలన చేసే దేవుడు, మన హృదయాలను ఎరిగే దేవుడు. చూడండి, మనము మన శక్తికి మించిన గొప్ప కార్యములు చేయాలంటే యెహోషువ లాగా పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. పూర్ణ హృదయముతో దేవుని మార్గంలో నడవాలి. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. మోషే ఏది చెబితే అది చేశాడు యెహోషువ. కారణం ఏంటంటే ఇది దేవుని పని, దేవుని కార్యము. దేవుడు మాట్లాడుచున్నాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడటం యెహోషువ గమనించాడు. కాబట్టి దేవుణ్ణి అనుసరించాడు, దేవుని శక్తిని కనుగొన్నాడు, దేవుని బలమును కనుగొన్నాడు. గొప్ప కార్యములు చేసేది దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని కనుగొన్నాడు.
మనం చాలాసార్లు మన పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. మన దేవుడు మన శక్తికి మించిన కార్యములు మన అందరి ఎడల చేయాలి అంటే యెహోషువ లాగా మనం ఉండాలి. అందుకే యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో యెహోషువ. చూడండి, యెహోషువ మనలాంటి ఒక మనిషి, కానీ యెహోషువ చూస్తే చూడండి, యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడికి ఆజ్ఞాపించాడు, చంద్రుడికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు చూడండి, 10వ అధ్యాయం యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో చూసినట్లయితే, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయల్లో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చూడండి, ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేశాడో, యెహోవా నామములో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఒక మనిషి చేసిన ప్రార్థనకు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. చూడండి, మన ఎడల దేవుడు ఎంత గొప్ప కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యములను మనం చూడలేకపోతున్నామంటే మనము ఎక్కడ ఉన్నాము? విశ్వాసములో ఎక్కడ ఉన్నాము? వీళ్ళని నిందించడానికి మనము ముందుంటాం, ప్రార్థన చేయడానికి. చూడండి, యెహోషువ ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు? యుద్ధము జరుగుతూ ఉంది. ఎవరు వైపు చూస్తున్నాడు? ఎవరు వైపు చూస్తూ నడుస్తున్నాడు? దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడికి చెప్తున్నాడు, నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఒక్క నాడెల్లా వారు అస్తమించుకోకుండా ఆగిపోయారని దేవుని వాక్యములో రాయబడి ఉంది. యెహోషువ చూస్తే ఐగుప్తు దేశములో ఒక బానిస, ఏమి చేయలేని శక్తి లేనివాడు. అలాంటి వాడు మరి ఆనాడు ఏం చేశాడు? సూర్యుడిని ఆగిపోమని ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. చంద్రుడిని ఆగిపోమని చెప్పినప్పుడు చంద్రుడిని ఆగిపోయాడు. చూడండి, యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు?